హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొడితే రికార్డులు బద్దలైపోవాలి. ఇదేదో ఆ, తెలుగు, తమిళం, బాలీవుడ్ సినిమా హీరో కొడితే రికార్డులు బద్దలవడం కాదు. హైదరాబాద్ అనే ఒక మహానగరం కొడితే రికార్డులు బద్దలైపోతూ ఉంటాయి. ఎక్కడ కొడుతుంది, ఎలా కొడుతుంది అంటారా? ఎస్, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రికార్డులు సృష్టిస్తున్న ఆ, మోత చూస్తే మాత్రం చాలా ఆ, విచిత్రంగాను, ఆసక్తికరంగాను, చాలా బాగుంది, ప్రోత్సాహకరంగాను ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఒక 2.5 సంవత్సరాల క్రితం కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కాకపోతే ఆ తర్వాత మోకిలలో అదే రకమైన వేలం వేస్తే అంతగా రెస్పాన్స్ రాలేదు. ఆ రెస్పాన్స్ వచ్చిన దాంట్లో కూడా కొంతమంది విత్డ్రా అవ్వడం కూడా కొంత నెగటివిటీకి దారితీసింది. కొంతమంది దాన్ని వ్యంగ్యంగాను, హైదరాబాద్ను టార్గెట్ చేసి ఆ, కొంతమంది వ్యక్తులు దాన్ని ఒక హైలైట్గాను చేశారు. కానీ ఇటీవల కాలంలో రాయదుర్గంలో భూముల వేలం నిర్వహిస్తే 177 కోట్ల రూపాయలకు ఎకరం పలికింది. అదే ధోరణి కొనసాగుతూ ఉంది కూకట్పల్లి వైపు కూడా, హౌసింగ్ బోర్డు వైపు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్గా కోకాపేట నియోపోలిస్లో మరొక్కసారి వేలం వేయబోతున్నారని ఒక 15 డేస్ బ్యాక్ నేను వివరాలు చెప్పాను. నవంబర్ 24వ తేదీన ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన వేలం, ఆ వివరాలు ఇప్పుడు వెలుగు చూశాయి. ఆ నంబర్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇంకా 2 విడతల్లో నవంబర్ 29న ఇంకొక 2వ విడత వేలం, ఆ తర్వాత డిసెంబర్లో ఫస్ట్ వీక్లో ఇంకొక విడత వేలం జరగబోతోంది. ఇంకా రికార్డులు ఎలా మూతక్కిపోతున్నాయని తెలిసిపోతుంది. హైదరాబాద్లో ఎంత పెట్టి కొన్నా కూడా దానికి తగ్గట్టుగా రిటర్న్స్ రాబట్టుకోగలం అన్న ధీమా ఉండడం వల్లనే రియల్ ఎస్టేట్ బడా బడా సంస్థలు హైదరాబాద్లో ఎక్కడ భూముల వేలం జరిగినా కూడా ఎగబడుతున్నారు. ఇదే సీన్ మనకు ఇంకొక 3-4 నెలల తర్వాత ఫ్యూచర్ సిటీలో చూడబోతున్నాం. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఫేజ్లో 13,973 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆల్మోస్ట్ 10%, అంటే 1317 ఎకరాలను రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు. ఇప్పుడు లైక్ కోకాపేట నియోపోలిస్లో వేలం వేసినవి కూడా మిక్స్డ్ యూజ్ భూములవి. సో అక్కడ కూడా 1317 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు. వాటిని విడతల వారీగా వేలం వేయబోతోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, అది కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ టీజీఐఐసి సంయుక్త వేలం జరగబోతోంది. సో సరే, దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను. బట్ జస్ట్ ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం మాత్రమే అది. వన్స్ భూముల వేలం వేశారంటే ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సరౌండింగ్లో అప్పటి వరకు ఉన్న భూముల ధరలు కనీసం 3 రెట్లు 4 రెట్లు పెరుగుతాయి. సో అదే రేపు ఫ్యూచర్ సిటీలో జరగబోతుంది. సరే, ఆ వివరాలు పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా తొలి విడతకు సంబంధించి వివరాలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్ నంబర్ కనిపిస్తుంది. ఏకంగా కేవలం 9.9 ఎకరాలు, అంటే నిండుగా 10 ఎకరాలు కూడా లేని 2 బిట్లను వేలం వేస్తే ఏకంగా 1300 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. దాట్ ఈజ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పొటెన్షియాలిటీ. రైట్, డీటెయిల్స్ చెప్తాను నేను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ప్రధానంగా కొన్ని ఏరియాల్లో అద్భుతంగా ఉంటుంది, కొన్ని ఏరియాలో డల్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. వెస్ట్ హైదరాబాద్ అయితే మనకు తెలుసు, అది ఆల్వేస్ సూపర్ అనే ఉంటుంది. దాంట్లో భాగంగానే నియోపోలిస్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇప్పుడు వస్తున్న పరిస్థితి. వివరాలు ఇప్పుడు చెప్తాను. కోకాపేటలో మళ్ళీ కోట్లు అని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. కోకాపేటలో హెచ్ఎండిఏ విక్రయించిన 17, 18 2 ప్లాట్లు మాత్రమే ఇవి. ఈసారి 137 కోట్లు హైయెస్ట్ ప్రైస్. గతంలో కోకాపేటలో వేస్తే 100 కోట్లు పర్ ఎకరం పలికితే ఇప్పుడు ఈసారి ఏకంగా 137 కోట్ల రూపాయలు పర్ ఎకర్ పలికింది. 9.9 ఎకరాల వేలంతో హెచ్ఎండిఏకు ఏకంగా 1356 కోట్ల రూపాయల ఆదాయం. 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఎకరానికి 100.75 కోట్లు పర్ ఎకరం పలికితే ఈసారి వాటికి మించి పలికింది. ఆనాటి సగటు ధర 73 కోట్ల రూపాయలు అయితే ఇవాళ సగటు ధర, 2 ప్లాట్లకు సంబంధించి సగటు ధర 136.75 కోట్ల రూపాయలు. కోకాపేటలో భూముల ధర మళ్ళీ కోట్లు పలికింది. 2 ఏళ్ల క్రితం ఇక్కడి స్థలాలను హెచ్ఎండిఏ విక్రయించగా ఎకరం అత్యధికంగా
1.75 కోట్లు పలికి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇటీవల రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో టీజేఐఐసి భూములను వేలం వేస్తే ఏకంగా 177 కోట్ల రూపాయలు పలికాయి. తాజాగా కోకాపేటలోనే మరోసారి 100 కోట్ల మార్కు దాటింది. ఇక్కడ నియోపోలిస్ లేఅవుట్లోని 17, 18 నంబర్ల ప్లాట్లను హెచ్ఎండిఏ సోమవారం ఆన్లైన్లో ఈ వేలం వేసింది. దీని ప్రకారం డీటెయిల్స్ సాయంత్రం 4 గంటల వరకు సాగిన వేలం తర్వాత వివరాలను చూస్తే మొదటగా 5.31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 18 నంబర్ ప్లాట్కు ఏకంగా 137.25 కోట్ల చొప్పున ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి అనే సంస్థ సొంతం చేసుకుంది. ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి అనే సంస్థ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 17వ నంబర్ ప్లాట్ 4.59 ఎకరాల విస్తీర్ణం ఉంటే దీనికి ఎకరానికి 136.50 కోట్ల చొప్పున వజ్ర హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అనే సంస్థ దక్కించుకుంది. మొత్తం 9.90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ 2 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండిఏకు ఏకంగా 1356 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఆ తర్వాత నెక్స్ట్, ఇందాక నేను డేట్స్ రాంగ్ చెప్పాను, నవంబర్ 28న నియోపోలిస్ లేఅవుట్లో 16, 17 నంబర్ల ప్లాట్లకు ఈ వేలం వేయబోతున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన 19, 20 నంబర్ ప్లాట్లను వేలం వేయబోతున్నారు. ఓవరాల్గా 15, 16, 17, 18, 19, 20 మొత్తం 6 ప్లాట్లు. 6 ప్లాట్లలో నవంబర్ 24వ తేదీన 2 ప్లాట్లు 17, 18 ప్లాట్లు 9.9 ఎకరాలకు సంబంధించి 1356 కోట్ల రూపాయలు సమకూరింది. యావరేజ్ వచ్చేసి 136.75 కోట్ల రూపాయలు పర్ ఎకర్. రికార్డులు బద్దలు పోతుందంటే ఇదే రీజన్, ఇదే వివరాలు చూస్తుంటే. 2 ఏళ్ల క్రితం కోకాపేటలో ఎకరానికి పలికిన సగటు ధరతో పోలిస్తే ప్రస్తుతం సగటు ధర 87% పెరిగింది. 87% 2 ఇయర్స్లో హైక్. నియోపోలిస్లోనే అత్యధికంగా ఎకరం 100.75 కోట్లు, అది గతానికి సంబంధించింది. భూములకు భారీ ధర పలకడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఒడిదుడుకులు లేకుండా దేశంలో అత్యంత చురుకుగా పురోగమిస్తున్న మార్కెట్లో హైదరాబాద్ ఒకటి అని రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన అనలిస్టులు అంచనా వేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇది రికార్డులు, హైదరాబాద్ భూములకు సంబంధించిన రికార్డులు బద్దలు కొడుతున్నాయి రేట్లకు సంబంధించి. మరి రియల్ ఎస్టేట్ డన్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. మరి వాళ్ళు ఇలాంటి నంబర్లు వాళ్ళ దృష్టికి రావా, లేకపోతే వచ్చినా కూడా ఉద్దేశపూర్వకంగా వాటిని పక్కన పెడతారా, అర్థం కాని పరిస్థితి. రియల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగాలేకపోతే ఇన్ని 100 కోట్లు ఎలా పలుకుతాయి? సింపుల్ లాజిక్ ఇది. నేను ఇంకొకటి ఉదాహరణ కూడా చెప్తాను. ఇది ఒక ఉదాహరణ. మనం రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అని చెప్పుకోవడానికి ఈ భూముల వేలానికి వస్తున్న స్పందన. అఫ్కోర్స్ అన్ని ఏరియాల్లో రాదు. ఇప్పుడు బాచుపల్లి లాంటి దుమ్మెత్తుకుపోతున్న ఏరియాలో అంత రెస్పాన్స్ ఉండట్లేదు. బట్ వెస్ట్ హైదరాబాద్ రికార్డులు బద్దలు కొడుతుంది కదా. రియల్ ఎస్టేట్ బాగాలేకపోతే అలా ఉండదు కదా. దాంతోపాటు కొన్ని మహేశ్వరం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, మేడ్చల్ కానీ ఇలాంటి ప్లేసుల్లో రిజిస్ట్రేషన్ల నంబరు, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కూడా చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందనేది అంచనా వస్తుంది. ఇదేదో నేను నెగిటివ్ ప్రాపగండా చేసే వాళ్ళ కనువిప్పు కలగడానికి నేను చెప్పట్లేదు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారో, ఎందుకంటే వాళ్ళ చెవుల్లో జోరీగల్లాగా కొంతమంది చెప్తుంటారు రియల్ ఎస్టేట్ బాగాలేదు అని, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వారు దయచేసి గణాంకాలను దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్లో దిస్ ఇస్ ద రైట్ టైం ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 ఏళ్ల పరిపాలనా కాలాన్ని ఇంకొక 10 రోజుల్లో పూర్తి చేసుకోబోతుంది. రైట్, ఇంకొక 3 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంది. సరే, లాస్ట్ 6 months ఎలక్షన్ ఇయర్ అనుకున్నా కూడా ఇంకొక 2.5 సంవత్సరాలు పరిపాలనా కాలం ఉంది. ఈ 2.5 సంవత్సరాలు ఒక స్థిరంగా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఆ ఇన్వెస్ట్మెంట్ స్థిరంగా గ్రోత్ అవుతుంది. దీన్ని అనలైజ్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. బట్ అర్థమైన వాళ్ళు కొంత సానుకూలమైన నిర్ణయాలు తీసుకోండి. అర్థమైన వాళ్ళు కూడా కొంత వెనక్కిపోతుంటే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. రైట్, అలాంటి వారికి ఈ మెసేజ్గా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, దాంతోపాటు ఫ్యూచర్ సిటీలో కూడా భూముల వేలానికి రంగం సిద్ధమవుతుంది. ఎఫ్సిడిఏ అతి త్వరలో డిసెంబర్లో 4-5 డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ 1317 ఎకరాలను అక్కడ రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద వాటిని వేలం వేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా అక్కడ భూముల ధరలు స్కై రాకెట్గా మారుతాయి. అది దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. డిసెంబర్ 8-9 తేదీలో అక్కడ గ్లోబల్ సమిట్ 2025 నిర్వహిస్తోంది ప్రభుత్వం. దాంతోపాటు అక్కడ తెలంగాణ రైజింగ్ దానికి సంబంధించిన
విజన్ డాక్యుమెంట్ 2047 కూడా ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారుతాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా బెనిఫిట్ పొందమని అడ్వైస్ చేస్తున్నాను. ఒరిజినల్ ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్లో నేను సజెస్ట్ చేస్తాను. చాలామందికి ఒకటి మీర్ ఖాన్ పేట అనేది బాగా చెవుల్లో బాగా ఎక్కింది. నిజానికి దానికి కారణం ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కనబడుతుంది కాబట్టి అనుకుంటున్నారు. కానీ మీర్ ఖాన్ పేట సరౌండింగ్లో లెస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మల్టిపుల్ సెక్టర్స్ ఉండొచ్చు, బట్ లెస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకోమని సజెస్ట్ చేస్తున్నా. నా అడ్వైజ్ అయితే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు భూముల వాల్యూ వేగంగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.